లింక్ వాట్సాప్ కమ్యూనిటీ లింక్ మన ఛానల్ హోమ్ పేజ్లో అబౌట్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా మన కమ్యూనిటీలోకి జాయిన్ అయిపోవచ్చు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద పార్ట్ 4. సో ఇవాళ వీఆర్ గోయింగ్ టు లెర్న్ హౌ టు క్రియేట్ రిపాజిటరీస్, హౌ టు క్రియేట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫైల్స్ డైరెక్ట్లీ ఇన్ ది గిట్హబ్. అవి నేర్చుకున్న తర్వాత విల్ కంటిన్యూ ద లెసన్స్ అండ్ టీచింగ్స్ ఫ్రమ్ ద పీడిఎఫ్. సో ఇప్పటిదాకా మనం చూసినట్లయితే మీరు గమనించిన దాంట్లో బేసిక్గా ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకున్నాం. ఫర్ సపోజ్ ఇది నా గిట్హబ్ ప్రొఫైల్. ఇప్పుడు ఈ గిట్హబ్ ప్రొఫైల్లో బేసిక్గా మనం రిపాజిటరీస్, ప్రాజెక్ట్స్, ప్యాకేజెస్, స్టార్స్ ఇలా ఉంటాయి. సి స్టార్స్ అంటే ఏంటి అంటే బేసికల్లీ దోస్ ఆర్ ది నెంబర్ ఆఫ్ రిపాజిటరీస్ దట్ యు హ్యావ్ స్టార్డ్. ఏవైతే మనం ఇంపార్టెంట్ అనుకుంటామో వాటిని స్టార్ చేసుకుంటాం కదా మెయిల్స్లో. సో అలాగే గిట్హబ్లో కూడా స్టార్స్ అనేవి మనం ఏదైతే రిపాజిటరీస్ని ఇంపార్టెంట్గా అనుకుంటామో లేకపోతే ఒక లిస్ట్గా చేద్దాం అనుకుంటామో వాటన్నిటికీ ఇలా స్టార్స్ ఇచ్చుకుంటాం. సో దిస్ పర్టికులర్ లిస్ట్ అనేవి ఏం చేస్తాయంటే ఈజియర్ టు ఆర్గనైజ్ అండ్ క్యూరేట్ రిపాజిటరీస్ దట్ హ్యావ్ స్టార్. సో అది మన సంగతి. ఇప్పుడు ఒక లిస్ట్ క్రియేట్ చేద్దామని కొట్టినప్పుడు మనకి స్టార్ దగ్గర ఈడియు లేకపోతే ఎడ్యుకేషన్ అని అలా ఇచ్చుకుని క్రియేట్ చేసినప్పుడు ఇప్పుడు మనం ఇందులోకి రిపాజిటరీస్ యాడ్ చేసుకోవచ్చు. సో ఎలాగ యాడ్ చేసుకోవచ్చు అంటే బేస్డ్ ఆన్ ది పర్టికులర్ రిపాజిటరీస్ ఇంట్రెస్ట్ ఏవైతే నాకు ఫర్ సపోజ్ ఉన్న రిపాజిటరీస్ అన్నింటిలోని మనం లాగాలనుకుంటున్నాం. లైక్ ఇప్పుడు జావా లైవ్ క్లాసెస్ రిపాజిటరీ ఉంది, మన గిట్హబ్ సర్టిఫికేషన్ కో రిపాజిటరీ ఉంది. సో అలాగ మనం ఎప్పుడైనా కూడా ఒక సెపరేట్ ఆర్గనైజ్డ్ మేనర్లో రిపాజిటరీస్ అన్నిటిని ఉంచుకోవాలి అన్నప్పుడు దెన్ వీ క్రియేట్ దిస్ పర్టికులర్ స్టార్స్ అన్నమాట. అంటిల్ దెన్ మనకి స్టార్స్తో అసలు సంబంధమే లేదు. సో ఇప్పుడు మనకి గిట్హబ్లో కోపైలట్ అనే ఒక ఫీచర్ ఉంటుందండి. దిస్ ఈజ్ అన్ ఏఐ. సో దాన్ని యూజ్ చేసుకుని మనం మనకు కావాల్సిన పర్టికులర్ రిక్వైర్మెంట్స్ అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు స్టార్స్తో పెద్ద అవసరం ఏమీ లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఎడ్యుకేషన్లోకి వెళ్ళి ఎడిట్ లిస్ట్లో లిస్ట్ని డిలీట్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే నాకు ఇప్పుడు ఎక్కువగా రిపాజిటరీస్ ఏమీ లేవు ఆర్గనైజ్ చేసుకోవడానికి. యాక్చువల్లీ రిపాజిటరీస్ అంటే ఏంటి అని మీరు అడగచ్చు బ్లెండ్గా. సి ఫర్ సపోజ్ రిపాజిటరీ ఇస్ నథింగ్ బట్ లైక్ ఎ ఫోల్డర్ ఆర్ ఎ డైరెక్టరీ. డైరెక్టరీ అన్న ఫోల్డర్ అన్న ఒకటే కదా. డైరెక్టరీ ఈజ్ లినక్స్ టెర్మినాలజీ, ఫోల్డర్ ఈజ్ విండోస్ టెర్మినాలజీ, అంతకు మించి ఏం లేదు. డైరెక్టరీ అంటే ఇట్ కంటైన్స్ ఫైల్స్. ఫైల్స్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఆ ఫైల్స్ అనేవి టెక్స్ట్ ఫైల్స్ అవ్వచ్చు, ఇమేజ్ ఫైల్స్ అవ్వచ్చు, ఆడియో ఫైల్స్ అవ్వచ్చు, వీడియో ఫైల్ అవ్వచ్చు. ఇప్పుడు సాంగ్ని కూడా ఒక ఫైల్ అనే అంటాం. దట్ ఈస్ టెక్నికల్ టర్మ్, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ సాంగ్. .mp3, .mp4. .mp4 అంటే వీడియో ఫైల్, .mp3 అంటే ఆడియో ఫైల్. అలాగా మనకి ఈ పర్టికులర్ గిట్హబ్లో కూడా ఫైల్స్ అన్నిటిని ఆర్గనైజ్ చేసుకోవడానికి డైరెక్టరీస్ ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ డైరెక్టరీస్ లోపల డైరెక్టరీస్, నెక్స్ట్ డైరెక్టరీస్ అలాగే ఉండిపోతాయి. సో వాటి కోసం మనం యూజ్ చేసే రిపాజిటరీస్. ఈ రిపాజిటరీస్లో మనం డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ యూజ్ చేసుకుని మన ఫైల్ ఎక్స్ప్లోరర్లోంచి ఫోల్డర్స్ని కూడా ఇందులోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఇన్ కేస్ మన ల్యాప్టాప్లో ఏమైనా క్రాషెస్ కానీ ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్ సిస్టమ్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం ఈ పర్టికులర్ రిపాజిటరీలోకి వచ్చి అవన్నీ చెక్ చేసుకోవచ్చు. సో బేసికల్లీ మనం ఒక సెకండరీ స్టోరేజ్ పెట్టుకోవచ్చు అనమాట. కానీ ఫ్రీ వర్షన్ ఆఫ్ గిట్హబ్లో ఇండివిజువల్ అకౌంట్స్ ఏవైతే ఫ్రీ ప్లాన్ ఫాలో అవుతున్నాయో వాటికి తక్కువ. నేను మనం డిస్కస్ చేసుకున్నాం కదా ప్లాన్స్ ఎలా ఉంటాయనేది. ఫ్రీ ప్లాన్స్లో ఏమవుతుంది, మనకి ఎక్కువగా 2000 యాక్షన్స్ మాత్రమే ఉంటాయి పర్ మంత్. అలాగే 500 MB మాత్రమే ఉంటుంది స్టోరేజ్ ఫ్రీ ప్లాన్స్కి. దట్ ఈస్ ది వన్ వీ హ్యావ్. 120 కోడ్ స్పేస్ 4 hours ఉంటాయి. 15 GB కోడ్ స్పేసెస్ స్టోరేజ్ పర్ మంత్. కోడ్ స్పేసెస్ వేరు.
సెపరేట్. ఫర్ సపోజ్ ఇప్పుడు మన గిట్ సర్టిఫికేషన్ రిపాజిటరీలోకి వచ్చేస్తే హియర్ దీస్ ఆర్ ఆల్ ది ఫైల్స్ డైరెక్ట్లీ, దీస్ ఆర్ నాట్ ది ఫోల్డర్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కోడ్ దాంట్లోకి వచ్చి కోడ్ స్పేసెస్లో మనం ఒక కోడ్ స్పేస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇందులోకి రావాలి, కోడ్లోకి వచ్చి లోకల్ కోడ్ స్పేసెస్లోను కోడ్ స్పేసెస్ సెలెక్ట్ చేసుకుంటే యువర్ వర్క్ ప్లేసెస్ ఇన్ ద క్లౌడ్ అని చెప్పి కోడ్ స్పేసెస్ ఏమీ లేవని ఒక మెసేజ్ వస్తుంది, ఒక చిన్న పాపప్ లాగా వస్తుంది. దాన్ని మనం దాన్ని మనం చూసి అర్థం చేసుకుని ఓకే ఇది మనం క్రియేట్ చేయలేదు కోడ్ స్పేస్ అని మనకు తెలిసాక వీ విల్ క్లిక్ ఆన్ ది క్రియేట్ కోడ్ స్పేస్ ఆన్ మెయిన్. అది క్లిక్ చేసిన తర్వాత మనకి గిట్హబ్ కోడ్ స్పేసెస్ అనేవి వస్తాయి. బట్ యాజ్ ఆఫ్ నో మనకు అవసరం లేదు. సో అది పక్కన పెట్టేయచ్చు. ఓకే. సో నిన్న మనం ప్రాక్టీస్ చేసిన వాటిలో మీరు చూసినట్లయితే ఎస్పీఎస్ డాట్ టీఎక్స్టీ, ఫైల్ వన్ డాట్ టీఎక్స్టీ అన్నీ వచ్చేసాయి. ఇది మన స్లైడ్స్ డాట్ పీడిఎఫ్. ఈ పీడిఎఫ్ మీరు ఇక్కడ కూడా వ్యూ చేయొచ్చు, లేదనుకుంటే ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ రా ఫైల్ అని, లేకపోతే ఇక్కడ ఎడిట్ ఇన్ ప్లేస్ అని ఒకటి ఉంటుంది, ఇలా ఉంటాయి. సో ఈ పీడిఎఫ్ని మీరు చూడొచ్చు, మోర్ పేజెస్ అని క్లిక్ చేసుకుంటే ఇంకా వస్తాయి. సో మీకు ఒకేసారి కాదు కాబట్టి 22 MB కాబట్టి మీకు స్లోగా లోడ్ అవుతూ ఒకటి తర్వాత ఒకటి పేజెస్ వస్తూ ఉంటాయి. అసలుగా చెప్పాలి అంటే నేను ఈ పర్టికులర్ సెట్ ఆఫ్ ఫైల్స్ అన్నింటినీ ఒక జిప్ ఫైల్లో పెట్టుకుని నేను అప్పుడు ఈ పర్టికులర్ గిట్హబ్లోకి కమిట్ చేసి, అంటే మన లోకల్ రిపాజిటరీ నుంచి గ్లోబల్ రిపాజిటరీ కమిట్ చేసినప్పుడు అప్పుడు మనకు స్టోరేజ్ సేవ్ అవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో ఈ పర్టికులర్ ఫైల్స్ వల్ల ఉపయోగం అయితే ఏమీ లేదు. ఓకే. సో ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఏంటి అంటే కింద ఫాలోవర్స్ బటన్ ఒకటి కనిపిస్తుంది కదా కింద మీకు వీడియోలో, ఒకసారి ఆ పని చేయండి. ఓకే, లెట్స్ కంటిన్యూ, డోంట్ వరీ. నౌ గిట్హబ్లో నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో మనకి నిన్న కవర్ చేయకుండా ఉన్నవి అవి మనం చూద్దాము. బట్ దానికన్నా ముందు ఒక రిపాజిటరీ మీకు ఎలా క్రియేట్ చేయాలనేది నేర్పిస్తా. ఇప్పుడు ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే యువర్ ప్రొఫైల్, యువర్ రిపాజిటరీస్, యువర్ ప్రాజెక్ట్స్, స్టార్స్, జెస్, ఆర్గనైజేషన్స్, ఎంటర్ప్రైజెస్, స్పాన్సర్స్ అన్నీ నీవే. యువర్ ప్రొఫైల్లో మీ ప్రొఫైల్ ఉంటుంది, యువర్ రిపాజిటరీస్లో మీరు ఇందాక నేను రిపాజిటరీస్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమైతే రిపాజిటరీస్ వచ్చాయో అలాగే మీరు మీకు క్రియేట్ చేసుకున్న రిపాజిటరీస్ అన్నీ కూడా ఈ యువర్ రిపాజిటరీస్లోకి వస్తాయి. యువర్ కోపైలట్, యువర్ ప్రాజెక్ట్స్ అంటే సేమ్ రిపాజిటరీస్ లాగానే ప్రాజెక్ట్స్ ఉంటాయి, అవి మీరు క్రియేట్ చేసినప్పుడు వాటి యొక్క లిస్ట్ అనేది అక్కడ వస్తుంది. స్టార్స్ ఇందాక మీరు చూసారు, ఆర్గనైజ్ చేసుకోవడానికి యూజ్ చేసే టెక్నిక్ అది. సో ఆ స్టార్స్ అనేవి కూడా ఇక్కడే వస్తాయి. జిస్ అంటే చిన్న ఇంట్రొడక్షన్ మాదిరి ఉండే ఫైల్స్ అన్నమాట. ఆర్గనైజేషన్స్ అంటే మన గిట్హబ్ అకౌంట్ ఏ ఆర్గనైజేషన్స్ కిందకు వస్తుంది అనేది మీరు చూడొచ్చు. ఎంటర్ప్రైజెస్ అంటే ఏ ఎంటర్ప్రైజెస్ అకౌంట్లో మనం అకౌంట్ షేర్ అయ్యి ఉంది అనేది కూడా తెలుస్తుంది. స్పాన్సర్స్ అంటే మన అకౌంట్ మీద ఎవరైతే పేమెంట్ గిట్హబ్కి చేస్తున్నారో, ఎందుకంటే ఎంటర్ప్రైజ్ అండ్ ఆర్గనైజేషన్స్లో ఎప్పుడు ఫ్రీ వర్షన్స్ ఉండవు కదా. ఎంటర్ప్రైజ్ అంటే కంప్లీట్లీ పెయిడ్, ఆర్గనైజేషన్స్ అంటే పెయిడ్ ప్లస్ ఫ్రీ రెండు ఉన్నాయి. ఆర్గనైజేషన్స్ అకౌంట్ ఫ్రీ అకౌంట్ అయినప్పుడు గిట్హబ్ ఫ్రీలో గిట్హబ్ ఫ్రీలో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆర్గనైజేషన్లో వస్తాయి, అంతకుమించి ఏం లేదు. ట్రై ఎంటర్ప్రైజ్ ఫ్రీ అన్నీ ఉంటాయి. ఇప్పుడు గిట్హబ్ వెబ్సైట్, డాక్స్, సపోర్ట్, కమ్యూనిటీ. సో ప్రొఫైల్లోకి వెళ్తే ప్రొఫైల్లో మీరు చూడొచ్చు మీరు ఎప్పుడెప్పుడు యాక్టివ్గా ఉన్నారు, అంటే ఎన్ని కాంట్రిబ్యూషన్స్ చేశారు లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ అన్నీ. ఏదో ఒక ర్యాండమ్ డేట్స్ నుంచి ఈ డేట్ మధ్యలో ఇన్ని చేశారు అని చెప్తుంది అంతే. ఓకే. సో మనం పిన్ చేసినవి ఇవి, మనం అసలు కస్టమైజే చేయలేదు, ఇది అవసరం లేదు. ఇప్పుడు సేవ్ పిన్స్ కొట్టుకుంటే యూ కెన్ సి అసలు ఇది నేను పర్టికులర్ వెబ్సైట్ ఏదైతే యూజ్ చేశానో దీంట్లోంచి నా గ్లోబల్ రిపాజిటరీలోకి నేను ఫోర్క్ ఇచ్చుకున్నాను. ఓకే. ఫుల్ రిక్వెస్ట్ వస్తుంది ఇప్పుడు. ఓకే. యాజ్ ఆఫ్ నౌ రిపాజిటరీస్ క్రియేట్ చేయడం అంటే న్యూలోకి వెళ్తామండి. న్యూలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు అవసరం లేదు క్రియేట్ చేయడానికి, బట్ ఇక్కడ క్రియేట్ రిపాజిటరీ కొడితే క్రియేట్ అయిపోతుంది. సో నేను చెప్తా ఎలాగో.
నా నేను ఓనర్‌ని ఇంకెవరైనా ఉన్నారా? అంటే మనం కొలాబరేషన్ చేసుకున్న తర్వాత ఆ పర్టిక్యులర్ ఎవరైతే కొలాబరేటర్ ఉన్నారో ఆయనకి ఒక రిపాజిటరీ మనం క్రియేట్ చేస్తున్నామా? మనకు మనం క్రియేట్ చేసుకుంటున్నామా? అనేది గిట్‌హబ్‌కి తెలియడం కోసం ఇక్కడ ఓనర్ ఉంటుంది. రిపాజిటరీ నేమ్. ఇప్పుడు రిపాజిటరీ నేమ్స్ ఎప్పుడూ కూడా సింపుల్‌గా ఉండాలండి. వాడి డిస్క్రిప్షన్ మీరిక్కడ ఇచ్చుకోవచ్చు ఈ కింద. అండ్ విజిబిలిటీ చూసుకుంటే పబ్లిక్, ప్రైవేట్ అని 2 రకాలుంటాయి. ప్రైవేట్ రిపాజిటరీస్ ఏంటి అంటే హూ కెన్ యూ కెన్ చూస్ హూ టు సీ అండ్ హూ టు కమిట్ ది రిపాజిటరీ. పబ్లిక్‌లో అయితే మనకెప్పుడూ గూడా ఎవరైనా చూడొచ్చు. కానీ మనమే సెలెక్ట్ చేయగలం. ఇప్పుడెలా అంటే ప్రైవేట్‌లో వచ్చేసరికి మనం ఎవరెవరు మన రిపాజిటరీ మీద హ్యాండేసి వాడుకోవచ్చు అనేది డిసైడ్ చేస్తాం. ప్రైవేట్ అంటే వేరే వాళ్ళెవరు చూడలేరు. మనం ఎవరికైతే పర్మిషన్ ఇస్తామో వాళ్ళే చూడగలరు. వాళ్ళే కమిట్స్ గాని, ఏమైనా ఎడిటింగ్స్ గాని చేయగలరు. పబ్లిక్‌లోకొచ్చేసరికి ఏంటంటే ఎవరైనా చూడగలరు. కానీ మనం పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే కమిట్స్ గాని, వేరే ఇష్యూస్ గాని ఏమైనా వాళ్ళు పెర్ఫార్మ్ చేయగలరు. ఇప్పుడు ఇనీషియలైజ్ దిస్ రిపాజిటరీ విత్ అనొస్తుంది. ఈ రీడ్‌మీ ఫైల్ అనేది ఇంపార్టెంట్ అండి. ఈ రీడ్‌మీ డాట్ ఎండీ అని ఒక ఫైల్ ఉంటుంది. ఆ రీడ్‌మీ డాట్ ఎండీ ఫైల్‌లో మనం మన ప్రాజెక్ట్ గురించి గాని, మన రిపో గురించి గాని ఎంటైర్ డిస్క్రిప్షన్ ఇచ్చుకోవచ్చు. సో థట్ రీడ్‌మీ డాట్ ఎండీ ఫైల్ ఎవరైతే ఓపెన్ చేస్తారో, మీ రిపాజిటరీ యొక్క మీనింగ్ ఏంటి? దాని పర్పస్ ఏంటి? అది ఎందుకు క్రియేట్ చేశారు? ఎవ్రీథింగ్ యూ కెన్ ప్రొవైడ్ దేర్. ఎవరైనా క్లిక్ చేస్తే వెంటనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది. ఇప్పుడు లైసెన్స్ దగ్గర ఏంటంటే, బేసిక్‌గా చాలా లైసెన్సెస్ ఉంటాయండి. ఇఫ్ యూ సీ యూని లైసెన్స్ అని, మోజిల్లా మనం బేసిక్‌గా పబ్లిక్‌లో ఉంచుకోవాలన్నప్పుడు జీఎన్యూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ వి3ఓ, వి3.0 అని ఉంటుంది. అది. మీరు ప్రైవేట్‌గా ఉంచుకోవాలి అనుకున్నప్పుడు అది లైసెన్స్ అడగొచ్చు, అడగకపోవచ్చు. ఇన్ కేస్ అడగకపోతే మీరు చేయాల్సింది అపాచీ లైసెన్స్. లేదనుకుంటే క్రియేట్ చేసేటప్పుడు పబ్లిక్‌లో క్రియేట్ చేసి రిపాజిటరీకి సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్‌లోకెళ్ళి మేక్ దిస్ రిపాజిటరీ ప్రైవేట్ అని అడిగితే సరిపోతుంది. అది కూడా చూపిస్తా. సర్టిఫికేషన్ రిపాజిటరీకొచ్చాం. ఈ రిపాజిటరీలో ఇవి మనకున్నవి. ఇన్సైట్స్, సెక్యూరిటీ, వికీ, ప్రాజెక్ట్స్, యాక్షన్స్, డిస్కషన్స్, పుల్ రిక్వెస్ట్స్, ఇష్యూస్. మనం కోడ్‌లో ఉన్నాం ప్రస్తుతానికి. సెట్టింగ్స్‌లోకొస్తే మీకిక్కడ చూడొచ్చు. టెంప్లేట్ రిపాజిటరీగా పెట్టాలా? అంటే మన రిపాజిటరీ ఉన్న ఫార్మాట్‌లో వేరే ఒకళ్ళు మన రిపాజిటరీని బేస్ చేసుకొని వాళ్ళ రిపాజిటరీ పెట్టుకోవాలి అనుకుంటే టెంప్లేట్ రిపాజిటరీగా టిక్ కొట్టి పెట్టొచ్చు. మనం మన రిపాజిటరీని ఎన్ని సార్లైనా రీనేమ్ జేసుకోవచ్చు. అలాగే రిక్వైర్ కంట్రిబ్యూటర్స్ టు సైన్ ఆఫ్ ఆన్ వెబ్ బేస్డ్ కమిట్స్. కంట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో మనకు ఆ రిపాజిటరీకి వాళ్ళు సైన్ ఆఫ్ అవ్వాలి. వెబ్ బేస్డ్ కమిట్స్ చేస్తున్నప్పుడు. ఈ కండిషన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు డిఫాల్ట్ బ్రాంచ్ ఏంటి? మనం ఏమైనా ఎక్స్‌ట్రాగా మెయిన్ బ్రాంచ్ కాకుండా వేరే బ్రాంచ్ ఏమైనా పెడదాం అనుకుంటున్నామా? స్విచ్ టు అనదర్ బ్రాంచ్ అంటే ఇక్కడ మనకి వేరే బ్రాంచ్ ఏమీ లేదా అంటే ఉన్నాయి. అప్‌డేట్ మీద నొక్కితే మనకు ఆప్షన్స్ వస్తాయి. అక్కడ సెలెక్ట్ చేసుకోవడమే. సోషల్ ప్రివ్యూలో గూడా తెలిసిందే. తర్వాత ఫీచర్స్‌లో వికీస్, ఇష్యూస్, స్పాన్సర్‌షిప్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. తర్వాత పుల్ రిక్వెస్ట్‌లోకొచ్చేస్తే వెన్ మెర్జింగ్ పుల్ రిక్వెస్ట్ యూ కెన్ అలో ఎనీ కాంబినేషన్ ఆఫ్ మెర్జ్ కమిట్స్, స్క్వాషింగ్ అండ్ రీబేసింగ్. అట్ లీస్ట్ వన్ ఆప్షన్ మస్ట్ బి ఎనేబుల్డ్. ఓకే. సో, అలాగా మనకి చాలా ఫీచర్స్ అనేది ఈ పర్టిక్యులర్ పుల్ రిక్వెస్ట్ మీద, ఇష్యూస్ మీద గిట్‌హబ్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఇది ఇంపార్టెంట్. కంట్రోల్ హౌ అండ్ వెన్ యూజర్స్ ఆర్ ప్రాంప్టెడ్ టు అప్డేట్ దేర్ బ్రాంచెస్ ఇఫ్ దేర్ ఆర్ న్యూ చేంజెస్ అవైలబుల్ ఇన్ ద బేస్ బ్రాంచ్. బేస్ బ్రాంచ్ అంటే ఏంటి? మన మెయిన్ బ్రాంచ్‌లో చేంజెస్ వచ్చినప్పుడు ఎవరైతే యూజర్స్ వేరే వాళ్ళున్నారో వాళ్ళు వాళ్ళ బ్రాంచెస్‌ని ఎప్పుడు అప్‌గ్రేడ్ జేసుకోవాలి అనేది కూడా మనం సెట్ చేయొచ్చిక్కడ. అది గూడా ఇక్కడ సెట్ చేయొచ్చు. ఆర్చీవ్స్, ఇష్యూస్ ఇప్పుడు డేంజర్ జోన్‌లోకొద్దాం. ఇక్కడ
చేంజ్ విజిబిలిటీ మీద నొక్కి చేంజ్ టు ప్రైవేట్ అని కొడితే అది మళ్ళీ ఆర్ యూ విల్లింగ్ టు చేంజ్ ద రిపాజిటరీ టు ద ప్రైవేట్ వర్షన్ ఆర్ ప్రైవేట్ మోడ్ అని అడుగుతుంది. ఓకే కొడితే మీరు పబ్లిక్గా పెట్టుకున్న రిపాజిటరీ ప్రైవేట్ అవుతుంది. సేమ్ చేంజ్ విజిబిలిటీ మళ్ళీ నొక్కితే ప్రైవేట్గా ఉన్న రిపాజిటరీ పబ్లిక్లోకి వెళ్తుంది. ఇప్పుడు అది మార్చాలి అంటే కొంతసేపు లోడ్ అవుతుంది, చాలా వస్తాయి కాబట్టి యాజ్ ఆఫ్ నౌ నేను చేయట్లేదు. తర్వాత బ్రాంచ్ ప్రొడక్షన్ రూల్స్ అని ఉంటాయండి. ఆ బ్రాంచ్ ప్రొడక్షన్ రూల్స్‌ని డిజేబుల్ చేస్తే ఎవరైనా మన బ్రాంచెస్‌ని యాక్సెస్ చేసేసుకోవచ్చు. సో, అది ఆ డిజేబుల్ గాకుండా ఎనేబుల్‌లోనే ఉంచుకోవాలి. ఓనర్‌షిప్ ఎవరికైనా ట్రాన్స్‌ఫర్ చేయాలనుకున్నా, అంటే మనం క్రియేట్ చేస్తాం గదా! క్రియేట్ చేయకముందు ఓనర్ అడుగుతుంది బానే ఉంది. క్రియేట్ చేశాక అంతా నువ్వుగా చేయాల్సిన వేరేవాడు నువ్వు అనవసరంగా చేసేసావు. హ్మ్. సరే నీకు డబ్బులిస్తాను నీ మేనేజరే జెప్పేసి ఇంకా ఈ రిపాజిటరీని వేరే వాడి పేరు మీద మార్చుకో అన్నప్పుడు ఇది వాడుకోవచ్చు మనం. తర్వాత ఆర్చీవ్ రిపాజిటరీ ఉంటుంది. సో, ఏంటి అంటే ఆర్చీవ్ అయిపోయి రీడ్ ఓన్లీ వరకే ఉంటుంది. సో దట్ మనం ఇంకా రిపాజిటరీలోకి ఎటువంటి కమిట్స్ గాని, ఎటువంటి పుషస్ గాని చేయలేం. ఇంకా డిలీటింగ్ ద రిపాజిటరీ. ఎప్పుడైతే మనం డిలీట్ చేసామో వెనక్కి రావడానికి అంటే మనం డిలీట్ చేసిన బిన్‌లోకెళ్తే రీస్టోర్ చేసుకున్నట్టు అలా ఉండదమ్మా. పోతే పర్మనెంట్ డిలీటే పోతుంది. స్టోరేజ్ లేనప్పుడు అవుతాయి చూడు అలాగా. సో దిస్ ఈజ్ అబౌట్ హౌ వి డూ ఎవ్రీథింగ్ ఆన్ ది గిట్‌హబ్. సో ఇంకా కొన్నున్నాయి. బట్ దానికన్నా ముందు మనం గిట్‌హబ్ ఫ్లేవర్డ్ మార్క్‌డౌన్ అని ఒకటుంది. దాన్ని మనం పర్ఫెక్ట్‌గా నేర్చుకోగలగాలి. ఇప్పుడు క్యాప్చర్ 2 క్లోజ్ చేసేసి క్యాప్చర్ 3 ఓపెన్ చేస్తున్నా. యెస్. యూ కెన్ సీ హియర్ జీఎఫ్ఎం. యాక్చువల్లీ నేను టైం లేక ఫాస్ట్‌గా అవగొట్టుకున్నా. బట్ ఇది గూడా పెద్దగా ఏం కష్టమేం గాదు. మనకు తెలిసినవే. జస్ట్ ఈ కోడ్‌లు లాంటివి కొంచెం ఆలోచిస్తే చూస్తే చాలు. జీఎఫ్ఎం దేని దేనికి వాడతాం అనేది మొత్తం పీడీఎఫ్‌లో ఉంది. సో, జీఎఫ్ఎంలో నేను లిస్ట్ ఔట్ చేసుకున్నప్పుడు ఇంపార్టెంట్ అని తెలిసినవి కొన్నున్నాయి. అవి చెప్తా. వెయిట్ కరో. ఓకే. యాహ్! సో, జీఎఫ్ఎంలో మనకున్న ఇంపార్టెంట్ ఏంటి అంటే ద ఫస్ట్ వన్ ఈస్ ద సింటాక్సెస్. జీఎఫ్ఎం సింటాక్సెస్ ఏంటి? స్లాష్ కమాండ్స్ యూజ్ చేసి అలా చేస్తాం. అంతే. జీఎఫ్ఎంలో సింటాక్సెస్ ఇవి. మనకి ఆల్రెడీ ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఏదైతే ఉందో గిట్‌హబ్ అనేది, ఈ గిట్‌హబ్ ఫౌండేషన్స్ అనేది మనకి ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్‌లో ఒక పార్ట్. కాబట్టి ఎవరైతే మన ఛానెల్‌లో ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ ఆల్రెడీ చూసారో, వాళ్ళు ఈ గిట్‌హబ్ గూడా చూడడం ముఖ్యం. సో, అక్కడ మీరు ఫుల్ స్టాక్‌లో చూసుకుంటే హెచ్‌టీఎంఎల్‌లో హెడింగ్స్‌కి యాంగులర్ బ్రాకెట్స్ ఉంటాయి. ఇక్కడ మనకి హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి. అలాగే స్మాల్స్, క్యాప్స్ ఏవైనా ఉండొచ్చు హెచ్‌టీఎంఎల్‌లో. కానీ మార్క్‌డౌన్‌లో అంటే ఇది ఆల్ మార్క్‌డౌన్. మార్క్‌డౌన్ బేసిక్ సింటాక్స్ అంటాం దీన్ని. మార్క్‌డౌన్‌లో ఏంటి అంటే హ్యాష్ ట్యాగ్స్ వాడతాం. అలాగే టెక్స్ట్ ఫార్మాటింగ్‌లో ఇటాలిక్ అండ్ బోల్డ్ టెక్స్ట్‌ని ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం. ఇటాలిక్ అంటే 1 పెయిర్ ఆఫ్ స్టార్స్ మధ్యలో ఉంటుంది. బోల్డ్ టెక్స్ట్ వచ్చేసి 2 పెయిర్స్ ఆఫ్ స్టార్స్ మధ్యలో ఉండే టెక్స్ట్ బోల్డ్ టెక్స్ట్. బ్లాక్ కోడ్ అంటే తెలుసు కదా! హెచ్‌టీఎంఎల్‌లో మనం ఒక పనికి వాడాము. ఆ పని నేను చెప్పను. మీరెళ్లి ఎతకండి, చూడండి. అనార్డర్డ్ లిస్ట్, ఆర్డర్డ్ లిస్ట్ ఇయన్నీ మనకొచ్చాయి. ఇది యూఎల్ అంటాం. దీన్ని ఓఎల్ అంటాం హెచ్‌టీఎంఎల్‌లో. హారిజాంటల్ రూల్ ఇలా ఉంటుంది. ఇది మనం హెచ్‌ఆర్ అంటాము. మనకి యాక్చువల్‌గా సింగిల్ డైరెక్ట్ లైన్ వస్తుంది. స్ట్రెయిట్ లైన్ వస్తుంది. ఇక్కడ మనకి డాటెడ్ లైన్ వస్తుంది. హారిజాంటల్ రూల్ అంటే. హెచ్‌టీఎంఎల్‌లో మనకి స్ట్రెయిట్ లైన్ వస్తుంది. ఎక్స్టెండెడ్ సింటాక్సెస్‌లో టేబుల్స్ సేమ్ హెచ్‌టీఎంఎల్‌లో లాగానే కాకపోతే యూ కెన్ అబ్జర్వ్ మార్క్‌డౌన్ లాంగ్వేజ్‌లో అన్నీ బ్రేక్ అయిపోయి ఉంటాయి. సో, ప్రాపర్‌గా రావు. అలాగే ఫెన్స్డ్ కోడ్ బ్లాక్స్ అని చెప్పి ఇది రూబీ లాంగ్వేజ్. సో, రూబీలో మనం రాసుకోవాలనుకున్నప్పుడు ఇది వాడతామండి. దీని పేరు ఏమంటామంటే బ్యాక్ టిక్ అంటాం. అంటే ఇది దిస్ వన్. దాన్ని యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ నాట్ సింగిల్ కోడ్. ఇట్ ఈస్ ఎ బ్యాక్ టిక్. సో, బ్యాక్ టిక్ యూజ్ చేసి మనం రూబీ అని మెన్షన్ చేసినప్పుడు దాని లోపల ఈ పర్టిక్యులర్ కోడ్ ఏదో ఉంటుంది. అది రాస్తే క్లోజ్ చేసేస్తే అప్పుడు మనకి అవుట్‌పుట్ అనేది వస్తుంది. సమ్‌టైమ్స్ సింటాక్స్ హైలైటింగ్స్ అనేవి గూడా మనకి కోడ్ బ్లాక్స్‌కొస్తాయి. ఎలాగంటే ఈ లాంగ్వేజ్ ఈ కోడ్ బ్లాక్ వాడుతోంది అని చెప్తుందనమాట. అదే ఈ లైన్. సింటాక్స్ అనేది హైలైట్ అవుతుంది కొన్ని సార్లు.
కోడ్ బ్లాక్ ఈ లాంగ్వేజ్ వాడుతోంది అని ఐడెంటిఫికేషన్, ఇండికేషన్ అనమాట. హెడింగ్, డెఫినేషన్ లిస్ట్, స్ట్రైక్ త్రూకి చెప్పా కదా, టిక్ పైన ఉంటుంది ఇలా. ఇది ఈ పర్టికులర్ బటన్ యూస్ చేసుకుంటే స్ట్రైక్ త్రూ వస్తుంది. స్ట్రైక్ త్రూ అంటే ఇప్పుడు ఈ వర్డ్ ఉంది. ఈ వర్డ్ ని మధ్యలోంచి కోస్తున్నాం అంటే అండర్లైనింగ్ ఇలా వస్తుంది మధ్యలోకి. అది స్ట్రైక్ త్రూ అండి. ఓకే. సో ఇలాగా ఎమోజీస్ కి కానీ సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ కి సింటాక్సెస్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఈ పర్టికులర్ సింటాక్సెస్ మనం నేర్చుకోలేము అనుకున్నప్పుడు టెక్స్ట్ ఫార్మాటింగ్ టూల్ బార్ ఉంటుంది. సో ఆ టూల్ బార్ యూజ్ చేసుకుని మనం మనకు కావాల్సిన పర్టికులర్ ఏవైతే ఉంటాయో మార్క్డౌన్, గిట్హబ్ ఫ్లేవర్డ్ మార్క్డౌన్ సింటాక్సెస్ నేర్చుకోకుండా మనం కావాల్సిన ఫార్మాట్స్ అన్ని అప్లై చేసుకోవచ్చు మన టెక్స్ట్కి. తర్వాత స్లాష్ కమాండ్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే విత్ ఇన్ ద కమెంట్ బాక్సెస్ స్లాష్ కమాండ్స్ ఉంటాయి. స్లాష్ కమాండ్స్ మీద నొక్కి టేబుల్ సెలెక్ట్ చేసుకుంటే మార్క్డౌన్ టేబుల్ వస్తుంది. మార్క్డౌన్ టేబుల్లో కాలమ్స్, రోస్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది. అంటే ఇక్కడ వచ్చింది చూడండి టేబుల్ అన్నప్పుడు అలాగా మనకి డాటెడ్ లైన్స్లో ఒక పర్టికులర్ ఆర్డర్ లేకుండా వస్తాయి. సో చూడండి ఇది ఫస్ట్ రో, ఇది మొత్తం ఫస్ట్ రో, ఇది ఫస్ట్ కాలం, ఇది మొత్తం, ఇది ఇక్కడ దాకా లేకుండా ఇక్కడతోనే అయిపోయింది. సో దట్ ఈస్ హౌ. ఇప్పుడు గిట్హబ్ ఫ్లేవర్డ్ మార్క్డౌన్ గురించి నేర్చుకోవాలంటే ఇది డయలెక్ట్ అండి. ఇప్పుడు ఇప్పటిదాకా మనం నేర్చుకున్న మార్క్డౌన్ గురించి. ఇప్పుడు గిట్హబ్ ఫ్లేవర్డ్ మార్క్డౌన్ అంటే గిట్హబ్లో సెపరేట్గా మార్క్డౌన్ అనే లాంగ్వేజ్ని ఎలా యూటిలైజ్ చేసుకున్నారు మార్క్డౌన్ సింటాక్సెస్ యూజ్ చేసి. సో ఇది ఒక డయలెక్ట్గా మారుతుంది. డయలెక్ట్ అంటే సేమ్ గిట్హబ్లో మనం ఎలాగైతే మార్క్డౌన్ వాడుతున్నామో గిట్హబ్ ఫ్లేవర్డ్ మార్క్డౌన్ కూడా సేమ్ అంతే. మార్క్డౌన్ లాంగ్వేజెస్ మనం గిట్హబ్లో ఎలా వాడుతున్నాం, జస్ట్ సింపుల్ సింటాక్సెస్తో హెచ్టిఎంఎల్లో కన్వర్ట్ చేసుకునే రా ఫైల్స్గా వాడుకుంటాం మనం మార్క్డౌన్ లాంగ్వేజ్ని. మార్క్డౌన్ అంటే ఏంటండి, ఇట్ ఈస్ ఏ మార్కప్ లాంగ్వేజ్ యాక్చువల్లీ. మార్కప్ లాంగ్వేజ్ that is having easier syntaxes on converting into HTML. అండ్ ఆ పర్టికులర్ లాంగ్వేజ్లో ఉన్నవన్నిటిని HTML లో కన్వర్ట్ చేయడం చాలా ఈజీ అన్నమాట. సో గిట్హబ్ ఫ్లేవర్డ్ మార్క్డౌన్ ఏంటి, మార్క్డౌన్కి డయలెక్ట్ అంటే నథింగ్ బట్ అనదర్ ఫామ్, అనదర్ వే ఆఫ్ ప్రొవిజన్స్ అలాగా. సో దట్ ఈస్ కరెంట్లీ సపోర్టెడ్ ఫర్ ద యూజర్ కంటెంట్ ఆన్ github.com అండ్ గిట్హబ్ ఎంటర్ప్రైజ్. ఇప్పుడు ఈ GFM ఏమేం చేస్తుందంటే సి కొలాప్సిబుల్ సెక్షన్స్ ఉంటాయి, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్, డయాగ్రామ్స్ ఎంబెడ్ అయిపోయి ఉంటాయి, పాత్స్ కానీ లింకింగ్ టు ఫైల్స్ కానీ సేమ్ రిపోలో చేయొచ్చు. అలాగే టాస్క్ లిస్ట్ అనేవి ఇష్యూస్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో అసలుకి ఇప్పుడు ఇష్యూస్ అంటే ఏంటి అని మీకు కొంచెం డౌట్ రావచ్చు. మీరు ఎప్పుడు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఇష్యూస్ ఇన్ గిట్హబ్ అని కొడితే మీకు గిట్హబ్ నుంచి నోట్స్ వచ్చేస్తుంది, గిట్హబ్ డాక్స్ అని. సో దాని మీద నొక్కడమే. దాని మీద నొక్కడం మీకు ఇలాగ వచ్చేస్తుంది. ఇష్యూస్, సబ్ ఇష్యూస్, కమ్యూనిటీ మేనేజ్మెంట్, కంపేరింగ్ ఇష్యూస్ అండ్ డిస్కషన్స్ చాలా వస్తాయి మీకు నేర్చుకోవడానికి ఒకదాని గురించి. సో ఇష్యూస్ అంటే ఏంటి, టు ప్లాన్, డిస్కస్ అండ్ ట్రాక్ వర్క్ వీ కెన్ క్రియేట్ ఇష్యూస్. బేసికల్లీ దీస్ ఆర్ క్విక్ టు క్రియేట్, ఫ్లెక్సిబుల్ అండ్ కెన్ బి యూజ్డ్ ఇన్ మెనీ వేస్. ఇష్యూస్ దేనికి వాడతామంటే బగ్ రిపోర్ట్స్ ట్రాక్ చేయడానికి, కొత్త ఫీచర్స్ని, ఐడియాస్ని మన కో కొలాబరేటర్స్తో డిస్కస్ చేయడానికి, అలాగే ఏమైనా మనం గిట్హబ్లోకి పుష్ చేయాలనుకున్నప్పుడు కానీ మన టీం ఏదైతే గిట్హబ్ ఆర్గనైజేషన్ అకౌంట్ వాడితే మన టీం ఉంటుంది, ఆ టీంతో డిస్కస్ చేయడానికి కానీ వాడతాం. సో అప్పుడు ఇష్యూ రైజ్ చేసినప్పుడు ఆ నోటిఫికేషన్ అనేది ఎవరెవరైతే టీంలో ఉన్నారో అందరికీ వస్తుంది కాబట్టి అందరూ కలిసి డిస్కస్ చేయడానికి ఈ ఇష్యూస్ని వాడుతుంది. సో ఈ ఇష్యూస్ని మళ్ళీ సబ్ ఇష్యూస్గా పెట్టుకోవచ్చు. అవి ఎలాగా అంటే మోస్ట్ కన్వీనియంట్ మెథడ్ ఫర్ యువర్ వర్క్ ఫ్లో ఈజ్ దట్ వీ కెన్ క్రియేట్ అన్ ఇష్యూ ఫ్రమ్ ఎ రిపాజిటరీ వైల్ యాడింగ్ సబ్ ఇష్యూస్ ఇన్ టు ఇట్. సో కన్వర్టింగ్ ఎ కమెంట్ ఇన్ అన్ ఇష్యూ ఆర్ పుల్ రిక్వెస్ట్. Convert a comment in an issue or pull request. Create an issue for specific line of code via a URL query. అంతే.
గ్రాఫ్‌క్యూఎల్‌లో రెస్ట్ ఏపీఐస్ యూజ్ చేసుకొని కూడా మనం ఈ పర్టిక్యులర్ ఇష్యూస్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. సబ్ ఇష్యూస్ అంటే ఇవి. క్విక్లీ బ్రేక్ డౌన్ లార్జర్ పీసెస్ ఆఫ్ వర్క్ ఇంటూ టాస్క్స్. సబ్ ఇష్యూస్ అన్నిటిని ఒకటి తర్వాత ఒకటి క్లోజ్ చేసుకున్నాక ఇష్యూ అనేది క్లోజ్ అయిపోతుంది. మెయిన్ ఇష్యూ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఇష్యూస్‌కి, డిస్కషన్స్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే యూ కెన్ యూజ్ గిట్‌హబ్ డిస్కషన్స్ టు ఆస్క్ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్, షేర్ ఇన్ఫర్మేషన్, అనౌన్స్‌మెంట్స్, కండక్ట్ ఆర్ పార్టిసిపేట్ ఇన్ కన్వర్జేషన్స్ అబౌట్ ఎ ప్రాజెక్ట్. కానీ మనం ఇష్యూస్‌లో చూసుకున్నట్లయితే better suited for a discussion. You can convert the issue into a discussion also. సో ఇష్యూ అనేది ఒక ప్రీ డిస్కషన్ మాదిరి చిన్న డిస్కషన్ అంతే. ఓకే. సో తర్వాత గిట్హబ్‌లో గిట్హబ్ ఫ్లేవర్డ్ మార్క్‌డౌన్ లాంగ్వేజ్ తీసుకున్నట్టు గిట్హబ్ ఫ్లేవర్డ్ మార్క్‌డౌన్ జీఎఫ్ఎంలో వచ్చేసి ఏముంటుందంటే ఈ అలైన్మెంట్స్ ఉంటాయండి. అలైన్మెంట్స్ సపోర్ట్స్ ఎంబెడెడ్ సింటాక్సెస్ విత్ టేబుల్స్. సో ఆటోమేటిక్‌గా అలైన్ అయిపోతాయి ప్రాపర్‌గా. ఇప్పుడు మనకి ఇందాక ఉన్నట్టు ఈ లైన్‌లు లేవు. కంప్లీట్‌గా అలైన్ అయిపోయి బాక్స్‌లో వచ్చేసి లైన్స్ అన్నీ ఇన్విజిబుల్ అయిపోయాయి. డీటెయిల్స్ అనే ట్యాగ్ లోపల ఈ కొలాప్సిబుల్ సెక్షన్స్ అన్నిటిని పెట్టుకోవచ్చు. ఓకే. సో కొలాప్సిబుల్ సెక్షన్స్ అంటే ఇమేజెస్‌ని గానీ, టెక్స్ట్ గానీ మనం యాడ్ చేసుకొని, మనకు కావాల్సిన లాంగ్వేజ్‌లో గూడా కొంచెం మ్యాటర్ యాడ్ చేసుకొని, ఈ మొత్తాన్ని ఒక సెక్షన్‌లా పెట్టుకోవచ్చు. అవసరం లేనప్పుడు ఈ సెక్షన్ అంతా కొలాప్స్ అయిపోతుంది. కావాల్సినప్పుడు ఇది డిస్‌ప్లే అవుతుంది. అలాగా. మర్మైడ్ అంటే ఆబ్వియస్లీ నేను డిస్కస్ చేసాం. తర్వాత గిట్‌హబ్ ఫ్లేవర్డ్ మార్క్‌డౌన్‌లో వచ్చేసి యాస్కీ, ఎస్‌టీఎల్ సింటాక్సెస్ ఉంటాయి. సో, అవి డైరెక్ట్‌గా యూజ్ చేస్తే మనకి 3 ఇంటరాక్టివ్ మోడల్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు మనం. వైర్ ఫ్రేమ్, సర్ఫేస్ యాంగిల్, సాలిడ్ అనేవో ఉన్నాయి. యాస్ ఆఫ్ నౌ ఇదేం నథింగ్. ఎవరు అడగరిది. అలాగే జీఎఫ్ఎంలో మ్యాథమెటికల్ ఎక్స్‌ప్రెషన్స్ ఏవైతే మనం లాటెక్స్‌లో ఫార్మాట్ చేస్తామో లాటెక్స్ కాదు లాటెక్. లాటెక్ అనేది మీ ఏడ దొరుకుతుందంటే ఓవర్‌లీఫ్‌లో దొరుకుతుంది. ఓవర్‌లీఫ్‌లో మీరు లాటెక్స్ యూజ్ చేసుకొని మ్యాథమెటికల్ ఎక్స్‌ప్రెషన్స్‌ని ఏమైనా ఫార్ములేట్ చేసుకుంటే, ఆ ఫార్మాట్స్‌ని ఈ జీఎఫ్ఎంలోకి రెండర్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్లేవర్డ్ మార్క్‌డౌన్‌లో డైరెక్ట్‌గా రా లింక్‌ని ఒక లింక్‌లా మార్చేస్తుంది. సి ఇది రా లింక్. ఇది లింక్. సో, డైరెక్ట్‌గా మీరు గమనించినట్టయితే జీఎఫ్ఎం ఏం చేస్తుంది? విల్ టర్న్ రా లింక్ ఆటోమేటికల్లీ ఇంటూ ఎ లింక్. అలాగే మనం కామెంట్స్ పెట్టుకున్నాం అనుకోండి, క్విక్లీ లింక్ టు ఇష్యూస్ అండ్ పుల్ రిక్వెస్ట్. వితిన్ కామెంట్స్ యూ కెన్ క్విక్లీ లింక్ టు ఇష్యూస్ అండ్ పుల్ రిక్వెస్ట్. సో, ఇలా పెట్టుకున్నాం. ఇది ఈ పర్టిక్యులర్ ఇష్యూస్‌లోకి వచ్చేసేలా మనం పెట్టుకోవచ్చు ఆ కామెంట్స్ లోపల. ఓకే. వితిన్ కామెంట్స్ యూ కెన్ క్విక్లీ లింక్ టు రిపోస్. ఓకే. ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి మనకి. ఇంకా గిట్‌హబ్ ఫ్లేవర్డ్ మార్క్‌డౌన్‌లో లాస్ట్ నాకు ఇంపార్టెంట్ అనిపించింది ఏంటి అంటే ఇది. అప్‌లోడింగ్ ది ఫైల్స్. You can directly upload files by dragging them into the Markdown supported text areas in GitHub. Markdown supported text area అంటే రైట్ ఆప్షన్ వస్తుంది చూడండి ఇది. దిస్ ఈస్ ద ప్లేస్. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ ప్లేస్ హోల్డర్ యూజ్ చేస్తాం. సో ఇది ఏంటంటే వైల్ ఇట్స్ అప్లోడ్ ఇట్ విల్ షో ప్లేస్ హోల్డర్. అంటే ఇది. దీని ప్లేస్ హోల్డర్ అంట. సో GitHub will host the file with a directory similar to your Git repo. Assume files you upload for public repos are public. సో, ఇలా మనం అప్‌లోడ్ చేస్తాం. సో, దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి గిట్‌హబ్ లోగో అనేది వస్తుందన్నమాట. ఓకే. మళ్ళీ ఫస్ట్‌కొచ్చిందా? నాసు యాహ్! సో, ఇప్పుడు మనం అప్‌లోడింగ్ ఫైల్స్ చేస్తున్నప్పుడు మనకి కొన్ని కండిషన్స్ ఉంటాయి. మాక్సిమం ఫైల్ సైజ్ 10 ఎంబీయే ఉంటుంది. ఇమేజెస్‌కి గాని, గిఫ్స్‌కి గాని. ఆల్ అదర్ ఫైల్స్‌కి 25 ఎంబీ ఉంటుంది. అందుకే మనం ఇందాక 22 ఎంబీ పీడీఎఫ్ ఫైల్‌ని మనం పంపించినా గూడా గిట్‌హబ్ యాక్సెప్ట్ చేసింది. లేకపోతే అది యాక్సెప్ట్ చేసేది కాదు యాక్చువల్. 25 ఎంబీ దాకా ఉంది కాబట్టి 22.4 ఎంబీయో ఎంతో ఉంది ఇందాక మన పీడీఎఫ్ స్లైడ్స్ డాట్ ఈ పర్టిక్యులర్ పీడీఎఫ్ నేను చెప్తున్న పీడీఎఫ్. కాబట్టి పీడీఎఫ్స్ గాని, డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ 25 ఎంబీ లోపే ఉండాలి. అలాగే
10 ఎంబీ లోపే వీడియోస్ అనేవి ఉండాలి. 100 ఎంబీ లోపు వీడియోస్ అప్లోడ్ చేసి ఉండాలి. అవి ఎప్పుడు ఒకే ఆర్గనైజేషన్ గాని, యూజర్ గాని అది పెయిడ్ ప్లాన్ అయితే. ఫ్రీ ప్లాన్ అయితే 10 ఎంబీ వరకే ఉంటుందండి అప్లోడ్ చేసుకోవడానికి. పెయిడ్ ప్లాన్ అంటే 10 టైమ్స్ పెరిగి 100 ఎంబీ అవుతుంది. ఇమేజెస్ అండ్ గిఫ్ట్స్ కూడా 10 ఎంబీ వరకే మనకి యాక్సెస్ అనేది ఇస్తుంది గిట్ లో. ఇవి మనకున్నవి. సో ఇక్కడికున్న అడ్వాంటేజ్ ఏంటంటే అనవసరమైన ఎంకేవి ఫైల్స్ కానీ, ఎంకేవి ఎంఓవి కాదు, ఎంకేవి ఫైల్స్ కానీ, వ్యావ్ ఫైల్స్, డబ్ల్యూఏవి అని ఉంటుంది, ఇలాంటివి కూడా వీడియో ఫైల్స్ ఉంటాయండి. అలాంటివి మనం ఇందులో స్టోర్ చేసుకోలేం అనమాట. ఓకే. ఇప్పుడు పిఎన్జి డాట్ పిఎన్జి డాట్ జిఫ్, జేపీజీ, జేపీఈజీ, ఎస్విజి. ఎస్విజి అంటే ఏంటి? మొన్న వచ్చినట్టుంది, ఆగండి. ఎస్విజి ఫైల్. ఎస్విజి అంటే స్కేలబుల్ వెక్టర్, సింపుల్ వెక్టర్ అనుకున్నా, స్కేలబుల్ వెక్టర్ గ్రాఫిక్. ఈ ఎస్విజి అనేది మనకి HTML లో కూడా వస్తుంది. నమ్మరా? చూపిస్తాను, ఆగండి. W3 schools లో HTML లోకి వస్తే హియర్ యూ కెన్ సీ HTML SVG అని ఉంటుంది, స్కేలబుల్ వెక్టార్ గ్రాఫిక్స్. ఏంటంటే గ్రాఫిక్స్ అనేవి స్కేల్ అవుతాయి సో దట్ దే డు నాట్ లూజ్ ద క్వాంటిటీ ఇఫ్ దే ఆర్ జూమ్డ్ ఇన్ ఆర్ రీసైజ్. ఓకే. సో అది లాక్ ఫైల్స్, మార్క్డౌన్ ఫైల్స్ అన్నీ వస్తాయి. నౌ ఇక్కడ మనకి మీరు చూసినట్లయితే గిట్ హబ్కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ని వాడు ప్రొవైడ్ చేశాడు. అవి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక సైడ్ నుంచి ఇది చూపిస్తున్నా కదా, ఇంకొక సైడ్లోంచి మన గిట్ హబ్ది కూడా చూపిస్తాను. సో దట్ మీరు రెండూ చూడొచ్చు. ఇటు మీకు పీడిఎఫ్ కవర్ అవుతుంది, అక్కడ మీకు కావాల్సిన అది కూడా కవర్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు నేను దాన్ని తీస్తాను. యా, మీరు చూస్తున్నారు. ఓకే. సో గైస్, ఈ పర్టికులర్ పీడిఎఫ్ లోంచి మీరు చూసినట్లయితే ప్రొఫైల్ పిక్చర్ అండ్ బయో. సో లెట్ మీ గో ఇన్ టు ద ప్రొఫైల్. ఎస్, ప్రొఫైల్లోకి వచ్చేసా. ప్రొఫైల్ పిక్చర్ ఉంది, మన బయో ఉంది, మన యూట్యూబ్ లింక్ ఉంది, షణ్ముఖ్ యూట్యూబ్ అని. సార్ కొడదాం, ఆగండి. వెళ్తుందా ఛానల్కి? ఎస్, పవన్ షణ్ముఖ్ కాకర్లా వచ్చేసాం, పాలేసాం. సో షణ్ముఖ్ యూట్యూబ్లోకి వచ్చేసింది. ఓకే. సో ఇక్కడ యాక్చువల్లీ మనం ఫుల్ స్క్రీన్లో పెడితే ఇంకా క్లియర్గా వస్తుంది. ఫుల్ స్క్రీన్లో అయితే మీకు చూడొచ్చు. కాకపోతే ఇప్పుడు ఫుల్ స్క్రీన్ అంత అవసరం లేదు, మనం ఎట్టాగో ఏం చూపించట్లేదు కాబట్టి. సో యాజ్ ఆఫ్ నౌ మనకి నార్మల్ స్క్రీన్ వరకు చాలు. ఓకే. ఓకేనా? సో ఇప్పుడు మీరు చూసినట్లయితే యూజర్ నేమ్ ఉంది, యూజర్ ప్రొఫైల్ రీడ్ మీ అంట. అది ఇంకా వెనకాల ఉంటుంది, లోపల ఎక్కడో ఉంటుంది. ప్రొఫైల్లో ఇప్పుడు అప్పుడు ఉన్నవి లేవనుకుంటా, ఎందుకంటే నేను ఇక్కడ పిన్స్ వేరే వేరే పెట్టాను కాబట్టి. అలాగే ఇక్కడ మనకి ఏమేమి వస్తాయి అంటే రిపాజిటరీస్. ఎస్, వీఆర్ గెటింగ్ దీస్ రిపాజిటరీస్. మనం ఏవైతే మన పిన్స్ లో కస్టమైజ్ చేసి పెట్టుకున్నామో అవన్నీ వస్తాయి. కోర్సరా ప్రాజెక్ట్స్, గిట్ సర్టిఫికేషన్, జావా లైవ్ క్లాసెస్, వీటిని మనం పెట్టుకున్నాం పిన్స్ గా. సో ఎస్, వీ హ్యావ్ గాట్ దిస్. ఓకే. తర్వాత కంట్రిబ్యూషన్స్ గ్రాఫ్. ఇది కంట్రిబ్యూషన్స్ గ్రాఫ్ అంటే మనం ఎప్పుడెప్పుడు యాక్టివ్గా ఉన్నాం గిట్ హబ్లో, ఎన్ని కమిట్స్ చేసాము, ఇవి మా క్లాసులు జరిగిన రోజులు, గిట్ హబ్ క్లాసులు జరిగిన రోజులు కాబట్టి ఆ రోజు ఎక్కువగా ఉంది. ఇది లెస్, ఇది మోర్. సో ఆ రోజు ఎక్కువసేపు గిట్ హబ్లో ఆన్లైన్లో ఉంటే అది అవుతుంది అనమాట, గ్రీన్ కలర్లోకి వస్తుంది. ఫాలోవర్స్ అండ్ ఫాలోయింగ్. ఎస్, ఉన్నారు, ఒక ఫాలోవర్ ఉన్నాడు. ఎవడిడు? యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫాలోవర్స్ ఎట్. ఓ సూపర్. ఎవరు లేరా? ఫాలో అవ్వండి అబ్బాయిలు, వచ్చేయండి గిట్ హబ్లో మనల్ని ఫాలో అయిపోండి, తగ్గేదేలే, ప్రాబ్లం ఏం లేదు. అలాగే స్టార్స్, ఇందాక నేను చెప్పా కదా, స్టార్స్ ఇవి. తర్వాత ఆర్గనైజేషన్స్ స్టార్స్ లోనే వస్తాయి. స్టార్స్ లోనే ఆర్గనైజేషన్స్ వస్తాయి. తర్వాత మీరు చూసుకుంటే కంట్రిబ్యూషన్ యాక్టివిటీ అది ఆల్రెడీ అయిపోయింది. అంటే ఇది మోర్ యాక్టివిటీ కొడితే ఇది కంట్రిబ్యూషన్ యాక్టివిటీ అంటే ఇది. దిస్ ఈజ్ నోన్ యాజ్ కంట్రిబ్యూషన్ యాక్టివిటీ. ఓకే.
తర్వాత ప్రొఫైల్ ఫీచర్స్‌లో ఏమేమి ఉన్నాయండి? పబ్లిక్ ప్రొఫైల్ అయితే మనకి నేము, ఈమెయిల్, బయో ఇలాంటియన్నీ వస్తాయి. సో, ఎడిట్ ప్రొఫైల్ కొడుతున్నా చూడండి. సో, సోషల్ ప్రొఫైల్ ఇంకేమన్నా పెడదామా సరదాగా? లింక్డ్ఇన్ ప్రొఫైల్ పెడదాం. ఆ! 1 మినిట్. లింక్డ్ఇన్‌లోకెళ్దాం. మన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ని గూడా ఇక్కడ మనం లింక్ చేసుకొని యాడ్ జేయొచ్చు. సో, 1 మినిట్. యాహ్! సో, లింక్డ్ఇన్ ప్రొఫైల్ అది పెట్టేసాం. తర్వాత థర్డ్ సోషల్ ప్రొఫైల్ కింద ఏం పెట్టొచ్చు? మన వాట్సాప్ కమ్యూనిటీ పెడదామా? వద్దులే బాగోదు. ఎందుకొచ్చింది. యూట్యూబ్ పెట్టేసాం. ఇది పెట్టేసాం. వెబ్‌సైట్ ఏం లేదు బ్రో ప్రస్తుతానికి. ఓకే. వెబ్‌సైట్ అయితే ఏం లేదు. సో, ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేసేసుకుంటే, మనకిక్కడ 2 వచ్చేస్తాయి. 'షణ్ముఖ్ యూట్యూబ్'నును 'పవన్ షణ్ముఖ్ కాకర్ల' అని. ఓకే. సో, అలాగా మనం ఏమన్నా ఎడిట్ చేసుకోవాలన్నప్పుడు ఎడిట్ ప్రొఫైల్‌లోకెళ్ళి వాటిలో తీసుకోవచ్చు. నేమ్ గాని, పబ్లిక్ ఈమెయిల్ గాని, బయో గాని, యూఆర్ఎల్స్, సోషల్ అకౌంట్స్ అవన్నీ. ఓకే. సో, ఇప్పుడు ఈ నేమ్, బయో, యూఆర్ఎల్, సోషల్ అకౌంట్ యూఆర్ఎల్స్‌తో పాటు అవైలబుల్ టు హైర్ జాబ్ ప్రొఫైల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఏదో ఒకసారి చూద్దాం ఆగండి. ప్రొనౌన్స్, ప్రొనౌన్స్‌లో అంతే. ఇక్కడ మనకి ఓకే. ఎడిట్ స్టేటసా? అనుకుంటా. ఎనీవేస్ పక్కన పెట్టేయండి. బయోలో ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయలేదు. ఎందుకొచ్చిన గోలని. సో, ఇది మీరు చూసుకోవచ్చు కంట్రిబ్యూటర్ యాక్టివిటీ అంటే అది. రీడ్‌మీ ఫైల్స్ అంటే ఇప్పుడు మనం మన రిపాజిటరీలోకి వెళ్ళినప్పుడు వస్తాయి రీడ్‌మీ ఫైల్స్ అనేవి. సో, దీస్ ఆర్ ఆల్సో మార్క్‌డౌన్ ఫైల్స్ ఓన్లీ. నో నీడ్ టు వర్రీ. ఇందాకే నేను చెప్పాను. సో, రిపోలో ఏంటంటే రీడ్‌మీ డాట్ ఎండీ గాని, రీడ్‌మీ ఫైల్ గాని ఉంది అంటే ఇట్ విల్ బి రెండర్డ్ యాస్ ఎ గిట్‌హబ్ రిపో పేజ్ ఫర్ ఈచ్ యాక్సెస్. ఓకే. ఇప్పుడు బేసిక్ రిపో నావిగేషన్‌లోకొద్దాం. బేసిక్ రిపో నావిగేషన్‌లో మీరు చూసుకున్నట్లయితే మనకి గిట్ సర్టిఫికేషన్‌లోకొద్దాం. ఈ గిట్ సర్టిఫికేషన్ రిపాజిటరీలో మనకేమేమి ఉన్నాయి ప్రస్తుతానికి? కోడ్ ఒకటి. కోడ్ ఆప్షన్ ఆల్రెడీ ఉంది. కోడ్ ఆప్షన్‌తో పాటు ఇష్యూస్. కోడ్, ఇష్యూస్, పీఆర్స్, డిస్కషన్స్, యాక్షన్స్ ఇలా కొడితే ప్రాజెక్ట్స్, వికీ, సెక్యూరిటీ, ఇన్సైట్స్, సెట్టింగ్స్. దీస్ ఆర్ బేసిక్ నావిగేషన్ వి హావ్. ఇదే ఇక్కడున్న బారే ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ తెల్లగా ఉంది, ఇక్కడ నల్లగా ఉంది అంతే. ఓకే. కోడ్ అంటే ఇదిగోండి మెయిన్ బ్రాంచ్‌లోకి వస్తాము. మెయిన్ టాబ్ వేర్ ఎవ్రీథింగ్ ఎవ్రీ డేటా ఆఫ్ ది రిపాజిటరీ ఇస్ దేర్. ఇష్యూస్‌లో ఏంటంటే ట్రాక్స్, ప్రాబ్లమ్స్ ఆర్ ఐడియాస్ ఫర్ ది ప్రాజెక్ట్ అలోయింగ్ కొలాబరేషన్ అండ్ డిస్కషన్. సో, ఇష్యూస్ అనేవి లేటర్ కొలాబరేషన్‌లోకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ ఇనీషియల్లీ ఇష్యూస్ అనేవి నార్మల్ డిస్కషన్స్ మాత్రమే. జస్ట్ కొలాబరేటర్స్ డిస్కస్ చేసుకోవడానికి వాడేవి. ఓకే. సో, దాని తర్వాత మీకు ఇంకొకటి కూడా ఉంది. ఏంటి? పుల్ రిక్వెస్ట్. పుల్ రిక్వెస్ట్ దేని గురించి అంటే మేనేజింగ్ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ అదర్స్, ఎనేబులింగ్ కోడ్ రివ్యూ డిస్కషన్స్ బిఫోర్ మర్జింగ్ ద చేంజెస్. మర్జింగ్ ద చేంజెస్ అంటే పుల్ రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా ఎప్పుడు కూడా మనకి పుల్ రిక్వెస్ట్ చేసినప్పుడు మేనేజింగ్ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ అదర్ యూజర్స్. ఎవడెవడు ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నాడు అనేది మనం మేనేజ్ చేయగలం. హూ ఇస్ ద రిపాజిటరీ ఓనర్ హీ కెన్ మేనేజ్. అలాగే కోడ్ రివ్యూస్ కండక్ట్ చేసుకోవచ్చు. డిస్కషన్స్ కండక్ట్ చేసుకోవచ్చు. బిఫోర్ మర్జింగ్ ది repository into the before merging the changes into the main branch. ఓకే. సో, ఈ పర్టిక్యులర్ పుల్ రిక్వెస్ట్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే కన్ఫర్మ్ చేసుకుని మెయిన్ బ్రాంచ్ లోకి మెర్జ్ చేయకముందు ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే చేయొచ్చు. డిస్కషన్స్ చేయొచ్చు. కోడ్ రివ్యూస్ కండక్ట్ చేసుకోవచ్చు. కంట్రిబ్యూషన్స్ ఎవరైతే వేరే యూజర్స్ ఇస్తున్నారో అవి కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. యాక్షన్స్ అంటే ఏంటి? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ వర్క్ ఫ్లోస్ మీద వర్క్ అయ్యేది యాక్షన్స్. మీరు గిట్హబ్ యాక్షన్స్ లోకి వస్తే
ఫ్రీ అకౌంట్‌కి చాలా తక్కువుంటాయి. సో, ఈ వర్క్‌ఫ్లో డిప్లాయ్‌మెంట్, ఏఈఎస్ డిప్లాయ్‌మెంట్ వీటన్నిటిని కాన్ఫిగర్ జేసుకోవచ్చు మనం. టెర్రాఫార్మ్ అంటే వాళ్ళ వర్క్‌ఫ్లోస్‌ని మన దాంట్లోకి ఇంక్లూడ్ జేసుకోవడం అలాంటివేమైనా జేయొచ్చు. ఓకే. సో, దిస్ ఈజ్ అబౌట్ యాక్షన్స్. తర్వాత ప్రాజెక్ట్స్‌లోకొస్తే, ప్రాజెక్ట్స్‌లో మనం ఏం క్రియేట్ జేయలేదు గాబట్టి నో ప్రాజెక్ట్స్ అని వస్తుందేమో. యెస్. సో, ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ జేయడం గాని, లింకింగ్ ప్రాజెక్ట్ గాని చేసుకోవచ్చు. సో, దిస్ ఈజ్ ఎ బోర్డ్ ఫర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్గనైజింగ్ అండ్ ప్రయారిటైజింగ్ వర్క్. సిమిలర్ టు కన్బన్. కన్బన్ అనేది ఒక మేనేజ్మెంట్ ఫ్లో బోర్డ్ అన్నమాట. టాస్క్ మేనేజ్మెంట్ బోర్డ్ అది. సో, సేమ్ దానిలాగే ప్రాజెక్ట్స్ అన్నిటిని ఇందులో పెట్టుకోవచ్చు. ఓకే. తర్వాత సెక్యూరిటీ. సెక్యూరిటీ అనేది దేని గురించి? ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ అబౌట్ ద పాలిసీస్, అడ్వైజర్స్, డిపెండబాట్స్. డిపెండబాట్స్ అంటే బేసికల్లీ గిట్‌హబ్‌కి సంబంధించిన అలర్ట్స్‌ని ఎప్పుడైతే ఒక యూజర్ ఆన్‌లైన్‌లో ఉంటాడో ఇవ్వడానికి యూజ్ చేసేది డిపెండబాట్. ఓకే. సో, డిపెండబాట్ మీద మీద నొక్కినట్లయితే మీకు తెలుస్తుంది అసలు డిపెండబాట్ అలర్ట్స్ అంటే ఏంటి? ఆటో ట్రయేజ్ యువర్ అలర్ట్స్. సో, డిపెండబాట్స్ అనేవి యాక్చువల్‌గా డిజేబుల్ అయిపోయి ఉన్నాయి. టు రిసీవ్ డిపెండబాట్స్ అలర్ట్ యూ మస్ట్ ఫస్ట్ ఎనేబుల్ డిపెండబాట్ అలర్ట్స్ ఇన్ దిస్ రిపాజిటరీ సెట్టింగ్స్. ఓకే. అంటే మన కోడ్‌లో గాని, లేకపోతే మన వర్క్ ఫ్లోలో గాని, మన కొలాబరేటర్స్ చేసే యాక్షన్స్‌లో గాని ఏమైనా వల్నరబిలిటీస్ కనిపించాయనుకోండి గిట్‌హబ్ వర్క్ ఫ్లో బేసిక్ ఫార్మాట్‌కి అప్పుడు ఈ పర్టిక్యులర్ డిపెండబాట్ అనేది మన రిపాజిటరీ ఓనర్‌కి ఒక అలర్ట్ పంపిస్తుంది. పంపించిన అలర్ట్‌ని బేస్ చేసుకొని యాక్షన్స్‌లో అదే ఇప్పుడు అప్పుడు మనం ఈ యాక్షన్స్‌లోకొచ్చి ఆ వర్క్ ఫ్లోని మోడిఫై చేయడమో, లాక్ చేసుకోవడమో చేసుకోవచ్చు. వీకీ అనేది ప్రాజెక్ట్స్ డాక్యుమెంటేషన్‌కి స్పేస్ అంతే. ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేశాక, మనం ప్లేస్ ఇన్ యూర్ రిపాజిటరీ టు లే ఔట్ ది రోడ్ మ్యాప్ ఆఫ్ యూర్ ప్రాజెక్ట్, షో ది కరెంట్ స్టేటస్ అండ్ డాక్యుమెంట్ సాఫ్ట్‌వేర్ బెటర్ టుగెదర్. అంతే. బేసిక్ రిపో నావిగేషన్ అంతా అయిపోయింది కదా! సో, ఇప్పుడు క్రియేటింగ్ న్యూ రిపో ఇవన్నీ నేను ఇందాకే చెప్పాను. మెయింటైనింగ్ ఎ రిపో ఇదేంలా డిఫాల్ట్ బ్రాంచ్‌లో ఏం ఉంచాలి అనేది. రిపోని ఎప్పుడైనా మార్చుకోవచ్చు. బేస్ బ్రాంచ్ మార్చుకోవచ్చు. బేస్ బ్రాంచ్ మార్చుకోవాలంటే మెయిన్ బ్రాంచ్ కాకుండా అంటే ఈ బ్రాంచ్ కాకుండా మీకు ఇలాగ వేరే బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే మీరు బ్రాంచ్ అనేది మార్చగలరు. అప్పటిదాకా మీరు మార్చలేరు. నా ఇక్కడ ఆల్రెడీ 3 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ కాకుండా ఈ గిట్ గోల గాని లేకపోతే పవన్ షణ్ముఖ్ నోట్స్‌ని గాని నేను మెయిన్ బ్రాంచ్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు తర్వాత. ఓకే. తర్వాత డేంజర్ జోన్. ఇది తెలిసిందే ఇందాకే నేను చెప్పాను. డిలీట్ చేయడం, డిజేబుల్ చేసుకోవడం, ప్రొటెక్షన్ రూల్స్, ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫరింగ్, ఆర్చీవ్ చేసుకోవడం ఇవన్నీ తెలిసిందే. టెంప్లేట్ రిపో ఇది కూడా చెప్పాం. క్లోనింగ్ ఏ రిపో. యాహ్! ఇది నేను నిన్న చెప్పా. ప్రోగ్రామాటికల్‌గా ఎస్ఎస్‌హెచ్ హెచ్‌డిపిఎస్, గిట్‌హబ్ జీఎల్ఐ 3 వాడతాం. ఇక్కడేముంది? ఇదేగా. లోకల్‌లోకొస్తే మీరు చూడొచ్చు 3 ఉంటాయి క్లోనింగ్‌కి. క్లోనింగ్ అంటే ఏంటి ఇక్కడ? అది మీరాడ చదువుకోవచ్చు. ఓకే. సో, బేసిక్‌గా కోడ్ మీద క్లిక్ చేస్తే హెచ్‌టిటిపిఎస్ లింక్ వచ్చేస్తుంది. ఎస్ఎస్‌హెచ్‌లోకెళ్తే మనం ఇంకా ఏం పబ్లిక్ కీ పెట్టలేదు కాబట్టి పెట్టిన తర్వాత మాత్రమే మనకిది కాపీ చేయడానికి ఉంటుంది. తర్వాత సీఎల్ఐ. గిట్‌హబ్ సీఎల్ఐలో మనం గిట్‌హబ్ సీఎల్ఐలో మనం క్లోన్ చేయాలనుకున్నప్పుడు ఇది వాడతాం. సో, దట్ ఈస్ అబౌట్ ఎవ్రీథింగ్. మీరిప్పుడు ఈ ఫైల్స్ అన్నిటిని ఒకేసారి డౌన్‌లోడ్ జేసుకోవాలన్నప్పుడు గూడా చిన్న టిప్పు డౌన్‌లోడ్ జిప్ అని కొడితే, ఈ ఫైల్స్ అన్నీ గూడా మనకు ఒక జిప్ ఫైల్ లాగా అదిగో డౌన్‌లోడ్ అవుతుంది. అంతే. మెయిన్ బ్రాంచ్ మొత్తం డౌన్‌లోడ్ అయిపోతుంది. మీరు ఓపెన్ చేసుకొని చూసుకుంటే అన్నీ ఉంటాయి అందులో. ఓకే. సో, లేటర్ యాడింగ్ ఫైల్స్ టు ఎ రిపో ఇది గూడా తెలిసిందే. ఇక్కడేముంది ప్లస్ సింబల్ ఉంది. క్రియేట్ న్యూ ఫైల్ ఆర్ అప్‌లోడ్ ఫైల్స్ అది కొడితే మీకు ఆటోమేటిక్‌గా ఒక ఫైల్ అనేది యాడ్ అవ్వడం గాని, ఒక ఫైల్ అనేది డిలీట్ అవ్వడం గాని జరుగుతుంది. అంటే మీరక్కడ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొన్ని ఫైల్స్ డిలీట్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఈ కమాండ్స్ అన్నిటిని నేను మీకు నిన్నే చెప్పాను. ఇవి చెప్పలేదనుకుంటా. ఈ కమాండ్స్ అసలు యాక్చువల్లీ అంత బాగా డీప్‌గా వెళ్ళడం అడిగేటప్పుడు.
సో, అది పక్కన పెట్టేస్తే రిపాజిటరీకి స్టార్స్ ఇచ్చుకుంటాం కదా! సో, ఇది బుక్ మార్కింగ్‌కి సిమిలర్‌గా ఉంటుందండి. వే టు మార్క్ ఎ రిపాజిటరీ యాస్ ఇంట్రెస్టింగ్ ఆర్ కీప్ ట్రాక్ ఆఫ్ ఇట్స్ రిఫరెన్స్. కీప్ ట్రాక్ ఆఫ్ ఇట్ ఫర్ రిఫరెన్స్. అంతే. ఒక రిపోకి సంబంధించి ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అంటే మనకి కావాల్సిన వీడియోలన్నిటిని లైకులు కొట్టి పక్కన పెట్టుకుంటాం కదా! యూట్యూబ్‌లోను, ఇన్‌స్టాలోను సేమ్ అలాగే. ఓకే. ఇప్పుడు రిపోస్ వాచింగ్ ఎ రిపో అలౌస్ యూ టు వాచ్ అంటే ఇదిగోండి ఇది. వాచింగ్. ఎంతమంది చూస్తున్నారు? బేసిక్‌గా మన రిపో పబ్లిక్ రిపాజిటరీ అయినా గూడా ఎక్కువ మంది చూడరు. ఎందుకంటే నేను బిచ్చగాడిని. నేను పేదవాడిని. నన్నెవరు చూడరు. చూడండి, చూడండి, చూడండి అని అడుగుతూనే ఉంటాం గానీ ఎవరు చూడరు. ఎవరికి దయాదాక్షిణ్యాలు లేవు నా మీద. దయచేసి ఏమన్నా దయాదాక్షిణ్యాలు చూపిస్తే మేము హాయిగా ఇయన్నీ సంపాదించుకుంటామండి. ఓకే. తర్వాత వాచింగ్‌లో నోటిఫికేషన్స్ ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడు యాక్టివిటీలోకి మీరెళ్ళినట్లయితే ఎప్పుడెప్పుడు ఏమేం చేశారు అన్నీ వస్తాయి. ఓకే. ఎవ్రీథింగ్ విల్ కమ్. ఆల్ బ్రాంచెస్ ఫిల్టర్స్ అన్నీ పెట్టుకోవచ్చు. అన్నీ పెట్టుకోవచ్చు. మళ్ళీ కోడ్‌లోకొచ్చేద్దాం. ఎందుకొచ్చింది గోల. ఇప్పుడు ప్రివ్యూస్. ఆ! ఫీచర్ ప్రివ్యూ అని ఉంటుంది. అలోస్ యూ టు ఎనేబుల్ ఆర్ డిసేబుల్ ఫీచర్స్ దట్ ఆర్ ఇన్ బీటా ఇన్ యువర్ పర్సనల్ అకౌంట్స్. ఎక్కడున్నది? ఫీచర్ ప్రివ్యూ అనేది. ఓకే. యాస్ ఆఫ్ నౌ దొరకట్లా. పక్కన పెట్టేద్దాం. ట్యాగ్స్. యాహ్! ఇది ట్యాగింగ్‌కి వాడతామండి. అంటే టు క్యాప్చర్ ఎ పాయింట్ ఇన్ హిస్టరీ టు మార్క్డ్ వెర్షన్ రిలీజ్ ఆఫ్ యువర్ కోడ్ బేస్. కోడ్ బేస్ అంటే ఇది మనది. ఇది. దిస్ పర్టిక్యులర్ ఈస్ కాల్డ్ యాస్ కోడ్ బేస్. తర్వాత గిట్‌హబ్ రిలీజెస్ ఉంటాయి. ఇది న్యూ రిలీజ్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ రిలీజెస్ విత్ రిలీజ్ నోట్స్ అండ్ లింక్డ్ అసెట్స్ సచ్ యాస్ జిప్ సోర్స్, బైనరీస్ ఫర్ స్పెసిఫిక్ ప్లాట్‌ఫార్మ్స్. ఓకే. అవి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. వాటిలో సోర్స్ కోడ్ లాంటిది ఏమన్నా యాడ్ చేయొచ్చు. ఓకే. తర్వాత గిట్‌హబ్ ప్యాకేజెస్ ఇది. ఈ ప్యాకేజ్ దేనికి వాడతామంటే ప్లాట్‌ఫార్మ్ ఫర్ హోస్టింగ్, మేనేజింగ్ ప్యాకేజెస్ ఇంక్లూడింగ్ కంటైనర్స్ అండ్ అదర్ డిపెండెన్సీస్. ఓకే. సో బేసికల్లీ జావా స్క్రిప్ట్, జావాలో మావెన్ అండ్ గ్రాడల్ ప్యాకేజెస్, డాకర్ ఇమేజెస్, రూబీలో జెమ్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. తర్వాత రిపో ఇన్సైట్స్ లోకి వచ్చేస్తే అంటే ఇది ఏది ఇన్సైట్స్ ఏది యా హియర్ రిపో ఇన్సైట్స్ లోకి వచ్చేస్తే పల్స్, కాంట్రిబ్యూటర్స్, కమ్యూనిటీ స్టాండర్డ్స్, ట్రాఫిక్, కమిట్స్, కోడ్ ఫ్రీక్వెన్సీ, డిపెండెన్సీ గ్రాఫ్, నెట్వర్క్, ఫోర్క్స్. ఇంకా రెండు ఉండాలి వాళ్ళు ఎగరగొట్టారు. యాక్షన్స్ యూసేజ్ మెట్రిక్, యాక్షన్స్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్. ఇప్పుడు ఒకటి చెప్తా. పల్స్ అంటే ఒక ఓవర్ వ్యూ అనమాట. ఇది మన పల్స్. నేను ఒక్కడనే ఉన్నా. రీసెంట్ యాక్టివిటీస్ ఎవరెవరు ఇష్యూస్ చేశారు, ఎవరెవరు పుల్ రిక్వెస్ట్ చేశారు, ఎవరెవరు కమిట్స్ చేశారు అన్ని merges ని మాత్రమే ఎక్స్క్లూడ్ చేసి ఒక ఆథర్ ఉన్నాడు. హ్యాస్ pushed 2 commits to maintain and 2 commits to all branches. On main, 4 files have changed and there have been 0 additions and 0 deletions. ఇది పల్స్ అంటే ఇది. జస్ట్ రీసెంట్ యాక్టివిటీని మనం ట్రాక్ చేసుకోవడానికి. కాంట్రిబ్యూషన్స్ లోకి వచ్చేస్తే ఎవరెవరైతే మన కాంట్రిబ్యూటర్స్, కొలాబరేటర్స్ ఉన్నారో వాళ్ళు వస్తారు. యాజ్ ఆఫ్ నో నేనే ఉంటాను నాకు తెలిసి. కమ్యూనిటీ స్టాండర్డ్స్ లోకి వచ్చేస్తే కమ్యూనిటీ కూడా ఎగరగొట్టారు. కమ్యూనిటీ స్టాండర్డ్స్ లోకి వద్దాం. కమ్యూనిటీ స్టాండర్డ్స్ ఏంటి? ఇది కోడ్ ఆఫ్ కండక్ట్. అంటే మన పర్టికులర్ దాంట్లోకి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ పర్టికులర్ కమ్యూనిటీ స్టాండర్డ్స్ అన్నిటిని వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత దే కెన్ కమ్. రెడ్మీ ఆల్రెడీ ఉంది కాబట్టి టిక్ పడిపోయింది. కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ, లైసెన్స్ కానీ, సెక్యూరిటీ పాలసీస్ కానీ, టెంప్లెట్స్ కానీ, పుల్ రిక్వెస్ట్ కానీ మనం ఇంకా ఏమి చేయలేం. దానికి ఒక కమ్యూనిటీ ప్రొఫైల్ కావాలి. సో అదంతా ఒక పెద్ద హడావిడి. సో దాన్ని ఒక పక్కన పెట్టేద్దాం. తర్వాత ట్రాఫిక్. ట్రాఫిక్ అంటే ఎంతమంది ఎన్నిసార్లు క్లోన్ చేసుకోవడాలు, లేకపోతే ఏమైనా మీటింగ్స్ కానీ, ఇష్యూస్ కానీ, ఎవరెవరు విజిట్ చేశారు, ఇది అన్నీ మీరు చూసుకోవచ్చు. ఒక వ్యూ, ఒక విజిటర్,
అన్నీ వస్తాయి. 16 వ్యూస్, యూనిక్ విజిటర్స్ ఇద్దరున్నారు. 25 వ్యూస్ వచ్చాయి. అంటే నేను ఎన్నిసార్లు ఓపెన్ చేశాను అంతే. ఎవడో చోట్ల. ఓకే. సో దీస్ ఆర్ అబౌట్ ట్రాఫిక్. కమిట్స్‌లోకి వచ్చేస్తే ఎప్పుడెప్పుడు కమిట్లు చేసాం, లేటెస్ట్ డేటా వస్తుందండి. సో నిన్న ఒక కమిట్ అయిందనుకుంటాగా. 2 కమిట్స్ ఇన్ ద వీక్ ఆఫ్ మే 25. అంతే. మీరు చూసుకుంటే నిన్నే కదా 2 కమిట్లు పడ్డాయి. ఇవాళ 0. సో అది పరిస్థితి. తర్వాత కోడ్ ఫ్రీక్వెన్సీ అంటాం. కోడ్ ఫ్రీక్వెన్సీ అంటే బేసికల్లీ ఈ కోడ్ ఫ్రీక్వెన్సీలో ఎడిషన్స్, డిలీషన్స్ ఇవన్నీ పడతా ఉంటాయన్నమాట. ఓకే. సో కోడ్ ఫ్రీక్వెన్సీ దేని గురించి చెప్తుంది అంటే ఒక వీక్లో ఎన్ని ఎడిషన్స్, ఎన్ని డిలీషన్స్ చేసాం మన కోడ్లో, అది చెప్తుంది. కోడ్ ఇన్ ద సెన్స్ ఇది ఇది కోడ్ అంటే మీరు రాసే సి కోడ్, జావా కోడ్ కాదు. డిపెండెన్సీ గ్రాఫ్. డిపెండెన్సీ గ్రాఫ్ ఏం చేస్తుందంటే కోడ్లో ఉన్నవన్నిటిని విజువలైజ్ చేస్తుంది. బట్ యాక్చువల్లీ మన దగ్గర డిపెండెన్సీస్ ఏం లేవు కాబట్టి నథింగ్ విల్ కమ్. నెట్వర్క్ ఇది ఆబ్వియస్లీ మనం ఎవరెవరితో కనెక్ట్ అయి ఉన్నాం అనేది వస్తుంది. బట్ ఇక్కడ మీరు చూసుకుంటే గిట్ గోలా ఇది వరకే చూసాం. సో ఫోర్క్స్, రిలేషన్షిప్స్ అండ్ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వరకే చూపిస్తుంది. మనం ఇది ఎప్పుడు క్రియేట్ చేసాం, ఫైల్ 1.txt అనేది అక్కడి నుంచి మర్జ్ పుల్ రిక్వెస్ట్, గిట్ గోల్ ఎప్పుడు క్రియేట్ చేసాం, అలా వెళ్తా ఉంటాయి. ఇప్పుడు నెట్వర్క్ అనేది నేను ఒక్కడనే ఉన్నా కాబట్టి నా వరకే వస్తుంది. బట్ యాక్చువల్గా మీరు చూసుకుంటే ఇంకా వేరే వేరే యూజర్స్ ఉంటే వాళ్ళు కూడా వస్తారు. ఫోర్క్స్ అంటే ఏంటి? నెంబర్ అండ్ లింక్స్ టు రిపాజిటరీ ఫోర్క్స్. ఫోర్క్స్లోకి వచ్చేస్తే మనం ఏం ఫోర్క్స్ చేసుకోలేదు. నో వన్ హ్యాస్ ఫోర్క్ దిస్ రిపాజిటరీ yet. Forks are great way to contribute to a repository. After forking a repository, you can send the original author a pull request. రిపాజిటరీని ఫోర్క్ చేసుకోవడం అంటే OS లో ఫోర్క్ మెసేజ్ సిస్టమ్ కాల్ లాగా ఒక చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ చేసుకోవడం లాగా. క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఒరిజినల్ ఆథర్కి షేర్ చేస్తాం. బాబు నాకు ఇలా కావాలి, అలా కావాలి. అది వాడు చూసి ఆహా ఓకే వీడికి ఇది కావాలా అని చెప్పి వాడు తెప్పడం, వాడు మనకి ఏమైనా ప్రొవైడ్ చేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే. సో రిపో ఇన్సైట్స్ వచ్చేసి అది. సో మీరు చూసుకోవచ్చు పల్స్లో ఏముంటాయి, ఇలా ఇలా ఉంటుంది. యాక్చువల్లీ పల్స్ అనేది ఎన్ని పుల్ రిక్వెస్ట్లు పడ్డాయి, ఓపెన్ పుల్ రిక్వెస్ట్లు ఎన్ని ఉన్నాయి, మనకేం లేవు కాబట్టి దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. సో ఇప్పుడు నేను ఒకసారి ఈ గిట్ హబ్ది క్లోజ్ చేస్తాను. ఓకే. గిట్ హబ్ది నేను మూసేస్తున్నా. ఇదే మనం ఫుల్ ఫ్లెజ్డ్గా చూసుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఏవైతే మనకి మిగిలిపోయి ఉన్నాయో వాటిని అన్నిటిని వరుసగా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే. సో ఆల్రెడీ నేను మీకు అన్నీ చెప్పేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే యూ కెన్ ప్రొసీడ్. సో గైస్, యాజ్ ఆఫ్ నౌ నేను సెషన్ అయితే ఆపేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అది అవసరం లేదు కాబట్టి. మీకు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటి అంటే ఆ ఫాలో ఉంది కదా అది కొంచెం చేయండి. ఓకే. సో పల్స్ పల్స్లో ఏమేమి ఉంటాయి అవన్నీ. సో దట్ ఈస్ ద మ్యాటర్. సో ఇంకా మనం చించచ్చు, గ్రైండ్ చేయొచ్చు, కానీ నాకు ఇప్పుడు మిషన్ పని చేయట్లా గ్రైండింగ్కి. రిపో ఇన్సైట్స్ లో ఇవి మీకు వస్తాయన్నమాట. ఒక్కొక్కళ్ళు ఎంతవరకు కంట్రిబ్యూట్ చేశారు అనేది కంట్రిబ్యూషన్ లో ఉంటుంది. రిపో ఇన్సైట్స్ లో వస్తాయి.
సో చాలానే ఉండదు సామి. క్రియేటింగ్ ఇష్యూస్ ఫర్ సపోజ్ మనం ఏమైనా బగ్ ఫౌండ్ కనుక్కుంటే ఉన్న కోడ్లో అప్పుడు ఒక ఇష్యూ రైజ్ చేయొచ్చు. సో ఎంటర్ టైటిల్ అండ్ మార్క్డౌన్ సపోర్టెడ్ డిస్క్రిప్షన్. ఆ డిస్క్రిప్షన్ మొత్తం ఇక్కడ మనం మార్క్డౌన్ సపోర్టెడ్ సింటాక్సెస్ తో పాటు ఈ టూల్ బార్ యూజ్ చేసుకుని రాస్తాం. సో అక్కడ గిట్హబ్ సిఎల్ఐ యూజ్ చేసి ఇష్యూస్ క్రియేట్ చేసుకోవడం ఇలాగా. మామూలుగా గిట్హబ్ లో ఇలా క్రియేట్ చేస్తాం. గిట్హబ్ యూజ్ చేస్తే గిట్హబ్ ఇష్యూ క్రియేట్ అంతే. ఇష్యూస్ కి డిస్కషన్స్ కి పుల్ రిక్వెస్ట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఓకే, సో ఇష్యూస్ కి డిస్కషన్స్ కి పుల్ రిక్వెస్ట్ కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేవి మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. ఓకే, సో ఒకసారి అవి చూస్తా ఉండండి. మనం చిన్న పని ఉంది, ఆ పని కానిచ్చుకుని వచ్చేద్దాం. వదిలే అక్కర్లే సేఫ్. సో ఇప్పుడు మీరు ఇష్యూస్ డిస్కషన్స్ పుల్ రిక్వెస్ట్ మీద డిఫరెన్సెస్ చూసుకున్నట్లయితే ఇష్యూస్ లో ఏంటండి, టాస్క్ కానీ బగ్స్ కానీ ఏమైనా మోడిఫికేషన్స్ కానీ యాక్షన్స్ మనం పర్ఫామ్ చేయగలం అన్న వాటి మీద ట్రాక్ చేయడానికి ఇష్యూస్ వాడతాం. సో ఇవి బేసిక్గా పిఆర్స్ కి లింక్ చేసుకోవచ్చు. డిస్కషన్స్ ఏంటి, కాన్వర్జేషన్స్, Q&A అబౌట్ వైడ్ రేంజ్ ఆఫ్ టాపిక్స్ రిలేటెడ్ టు ది ప్రాజెక్ట్. డిస్కషన్స్ అంటే ఏంలా, మనం గ్రూప్ లో ఉన్న వాళ్ళం అందరం కూర్చుని మాట్లాడుకుంటే డిస్కషన్ అలాగే. వీటిని ఏం చేస్తామంటే డిస్కషన్స్ లో మనం నాకు ఇది కావాలనుకున్నట్టుగా ఇక్కడ కేటగిరైజ్ చేసుకుంటాం. సో దీస్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఇష్యూ. రియల్లీ జస్ట్ క్రియేట్ అన్ ఇష్యూ విత్ సాఫ్ట్ లింక్ టు ది ఇష్యూ, నాట్ డైరెక్ట్లీ లింక్ టు కోడ్ చేంజెస్. ఇష్యూస్ అనేవి ఏంటి, దీస్ ఆర్ ఆఫెన్ లింక్ టు ది కోడ్ చేంజెస్. కానీ డిస్కషన్స్ అనేవి కోడ్ చేంజెస్ తో సంబంధం లేకుండానే ఉంటాయి. ఫుల్ రిక్వెస్ట్ అంటే ఏంటి, ప్రపోజింగ్, రివ్యూయింగ్ అండ్ మర్జింగ్ కోడ్ చేంజెస్ ఇన్ టు ది కోడ్ బేస్. సో దీస్ ఆర్ ఆల్సో లింక్డ్ టు ది కోడ్ చేంజెస్ అండ్ దీస్ కెన్ ఆల్సో బి లింక్డ్ టు ఇష్యూస్. ఎందుకు, ఆల్రెడీ ఇష్యూస్ అనే పిఆర్స్ కి లింక్డ్ అవుతాయి అనుకున్నాం కదా. సో మీరు చూసుకుంటే ఈ రెండింటిలో ఈ రెండు కామన్ గానే ఉన్నాయి. ఇది అలాగే ఇది, ఈ రెండు కామన్ గానే ఉన్నాయి. డిస్కషన్స్ ఒకటే, ఈ రెండింటికి డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, సో that is guys, that is the way today we are closing the session. Thanks for watching. Bye bye. గిట్హబ్ 1 minute చిన్న నోట్. గిట్హబ్ అనేది చాలా సింపుల్ అనుకుంటారు, లేదండి చాలా విషయాలు ఉన్నాయి అందులో నేర్చుకోవడానికి. కాబట్టి దయచేసి కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓకే, దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అలాగే ఒకసారి ఫాలో అయిపోండి పనిలో పని. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మునగ సెట్లు, తొమ్మ సెట్లు, జిల్లేడు సెట్లున్నాయి. అవసరానికి అరసెయ్యంత ఆకు దొరకదు రోయ్. నా సెంబు దొబ్బిసి నోడి ముడికుములు శంకర వాళ్ళ రోయ్. చెరుగట్టి కలిపని కానిద్దామంటే గొంటలున్నారు రోయ్. నన్ను చూసినవి పోయి వాళ్ళే గాని చెంబు నీళ్ళిచ్చే వాళ్ళే లేరే. అరుగు మీద